ఒక పెద్ద ప్రాజెక్టొస్తోంది. దానికోసం ఒకరి భూమి కావాలని ప్రభుత్వం అడిగితే అభివృద్ధి ముఖ్యం, కాదనలేం. కాని మన ఆస్తి సంగతేంటి? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ క్లిష్టమైన బ్యాలెన్స్ ఏంటి? అసలు మన హక్కులను ఏది కాపాడుతుంది? రండి, ఈరోజు దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఒక పెద్ద నేషనల్ హైవే లాంటి ప్రాజెక్ట్ కోసం మన భూమి కావాలన్నప్పుడు ఒక సాధారణ పౌరుడిగా మనల్ని కాపాడే లీగల్ షీల్డ్ ఏంటి? అసలు మనకేమైనా రక్షణ ఉందా? ఉందనే చెప్పాలి. ఆ సమాధానం మన రాజ్యాంగంలోనే దాగి ఉంది. ఈ విషయం మనకు బాగా అర్థం కావాలంటే ఒక రియల్ కేస్ స్టడీ చూద్దాం. కథ ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్తో మొదలవుతుంది. సరే, ఇయర్ 2022 ప్రభుత్వం ఒక కొత్త నేషనల్ హైవే కట్టాలని ప్లాన్ చేసింది. ఇది ఖచ్చితంగా ప్రజాప్రయోజనం కోసమే, డౌట్ లేదు. కానీ ఈ ప్లాన్ను నిజం చేయాలంటే విజయనగరం జిల్లాలో చాలా ప్రైవేట్ భూములు తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడే కథ మొదలైంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. కొంతమంది భూ యజమానుల పేర్లు, వాళ్ల భూములు అన్నీ సేకరణ లిస్ట్లో ఉన్నాయి. కానీ వాళ్ళకి చట్టప్రకారం పంపించాల్సిన అఫీషియల్ నోటీస్ మాత్రం రాలేదు. అంటే ఏంటి? సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వకుండానే వాళ్ల ఆస్తిని తీసేసుకునే ప్రయత్నం జరుగుతోందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లోనే మన రాజ్యాంగంలోని ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే ఆర్టికల్ 300A. ఇది చాలా చాలా పవర్ఫుల్ ఆర్టికల్. ఇదేం చెప్తుందంటే, లా ప్రకారం సరైన పద్ధతిలో కాకుండా ప్రభుత్వం ఎవరి ఆస్తిని కూడా తీసుకోకూడదు. అంతే. ఇది ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన ఒక గట్టి హామీ. సరే, తమ హక్కులకు అన్యాయం జరుగుతోందని అర్థం చేసుకున్న ఆ భూ యజమానులు ఏం చేశారు? ఊరుకోలేదు. వాళ్లు న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. దీంతో ఈ కథ తర్వాతి అంకానికి, అంటే కోర్టుకి చేరింది. సో బాధితులందరూ కలిసి హైకోర్టు మెట్లెక్కారు. వాళ్లు వేసింది రిట్ పిటిషన్లు. సింపుల్గా చెప్పాలంటే, మా ప్రాథమిక హక్కులను కాపాడండి అని కోర్టుని అడగడమన్నమాట. వాళ్ల అభ్యర్థన ఒకటే: చట్టప్రకారం నడుచుకోమని, ప్రొసీజర్ ఫాలో అవ్వమని ప్రభుత్వాన్ని ఆదేశించింది అని కోరారు. ఈ కేస్ విచారణలో కోర్టు ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుచేసింది. ఇది సుప్రీంకోర్టు గతంలో చెప్పిన ఒక విషయం. అదేంటంటే, ఆస్తి యజమానులకు 7 ముఖ్యమైన హక్కులుంటాయి. అవి ఒక రకంగా ఆస్తి హక్కులకి 7 మూలస్తంభాల్లాంటివి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవును, కరెక్టుగా విన్నారు. 1, 2 కాదు, మొత్తం 7. ప్రభుత్వం ఎవర భూమినైనా తీసుకోవాలంటే ఈ 7 హక్కులను ఖచ్చితంగా గౌరవించాలి. నిజానికి ఈ 7 హక్కులే ఆర్టికల్ 300Aకి అసలైన బలాన్ని, అర్థాన్ని ఇస్తాయి. సరే, మరి ఆ 7 హక్కులేంటి చూద్దాం రండి. మొట్టమొదటిది నోటీస్ పొందే హక్కు. అంటే మీ భూమి తీసుకుంటున్నారని మీకు చెప్పాలి. రెండోది అభ్యంతరాలు తెలిపే హక్కు. మీకేమైనా సమస్యలుంటే చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. మూడోది కారణాలతో కూడిన నిర్ణయం. ఎందుకు మీ అభ్యంతరాలను ఒప్పుకోలేదో కారణం చెప్పాలి. నాలుగోది సేకరణ కేవలం ప్రజాప్రయోజనం కోసమే జరగాలి. ఐదోది చాలా ముఖ్యం, సరైన నష్టపరిహారం పొందే హక్కు. ఆరోది ఈ ప్రాసెస్ అంతా టైంకి ఎఫిషియెంట్గా జరగాలి. ఇక చివరిగా ఏడోది ఈ ప్రాసెస్కి ఒక ముగింపనేది ఉండాలి. అంతే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ 7 హక్కులు కేవలం రూల్స్ కాదు, ఇవి ఆర్టికల్ 300Aలో భాగమేనని స్పష్టం చేసింది. అంటే ఏంటి? ఈ 7 ఏ ఒక్కదాన్ని ఫాలో అవ్వకపోయినా సరే ఆ భూసేకరణ మొత్తం ఇల్లీగల్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట. సరే, ఈ 7 సూత్రాల బేస్ మీద కోర్టు ఆ భూ యజమానుల కేసులో ఎలాంటి తీర్పిచ్చిందో చూద్దాం. చాలా స్పష్టమైన పక్కా జడ్జ్మెంట్ అది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఒక్క మాటలో చెప్పాలంటే, పిటిషనర్ల భూమిని తీసుకునే ముందు మీరు చట్టప్రకారం నడుచుకోవాలి, డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అంతే. ఇంతకన్నా క్లియర్గా చెప్పడం ఇంకేముంటుంది? ఈ యొక్క తీర్పుతో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు రూల్స్ పట్టించుకోకుండా ముందుకెళ్లడానికి లేదు. ఇది ఆ భూ యజమానులకు దొరికిన ఒక పెద్ద విజయం. వాళ్ల హక్కులకు లీగల్ ప్రొటెక్షన్ దొరికింది. సరే, ఈ కేస్ సంగతి పక్కన పెడదాం. అసలు ఈ 7 సూత్రాలు, ఈ తీర్పు మనందరికీ ఎందుకు అంత ఇంపార్టెంట్? దీని వెనుకున్న పెద్ద మీనింగ్ ఏంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఈ చర్చ నుంచే మనం నేర్చుకోవాల్సినవి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. 1, రాజ్యాంగం మన ఆస్తిని కాపాడుతోంది. 2, ప్రభుత్వం భూమి తీసుకోవాలంటే ఒక స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. 3, మనం మాట్లాడుకున్న ఆ 7 హక్కులే ఆ ప్రొసీజర్కి పునాది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం తప్పు చేసినప్పుడు దాన్ని ప్రశ్నించే శక్తి మనకుంది.
దానికి దారి చూపించేది న్యాయ వ్యవస్థ. చివరిగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. చూడండి, దేశానికి అభివృద్ధి కావాలి, రోడ్లు, ప్రాజెక్టులు అన్నీ కావాలి. అదే సమయంలో ప్రజలకు వాళ్ళ హక్కులు కూడా ముఖ్యమే. మరి ఈ రెండింటి మధ్య, అంటే ప్రజా పురోగతికి, వ్యక్తిగత హక్కులకు మధ్య ఆ సరియైన బ్యాలెన్స్ని ఎలా సాధించాలి? ఆ ఫేర్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించండి.